ప్రజెంట్‌గా ఈ 2 రోజులు చూసుకుంటే గనక ఇటు జోగి రమేష్ గానియండి, లేకపోతే రోజా గారి మీద కూడా సీఐడీ కేసులు పెడతా ఉన్నారు. సో, గతంలో చూసుకుంటే గాని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనేక మాటలన్నారు. నోటికొచ్చిన మాటంటూ అన్నారు. అంటే ఈ మధ్య కాలంలో బాగా ట్రోల్ అవుతున్న విషయం ఏంటంటే లోకేష్ గారి రెడ్ బుక్. దాని దాని విషయమైనా ఏదైనా అరెస్ట్ జరుగుతుంటారా? లేకపోతే వ్యక్తిగతంగానే అరెస్ట్ జరిగే అవకాశం ఉందంటారా? పాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూస్తుంటే వాళ్ళు కళ్యాణ్ గారిని గానీ, చంద్రబాబు గారిని గానీ, లోకేష్ గారిని గానీ విమర్శించడం తప్ప వాళ్ళు చేసిందేమీ లేదు. వాళ్ళు చేసిన అన్యాయాన్ని ఒక రెడ్ బుక్ ద్వారా ఆయన ఓపెన్ చేశారు. సో, ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పెట్టడంలో న్యాయం ఉంది. అంటే వీళ్ళు ఇంకొక విమర్శ చేస్తా ఉన్నారు. జనసేన, టీడీపీ కలిసున్నా పొత్తుకెళ్ళింది గానీ ఎక్కడ కూడా వాళ్ళు జనసేనకి ప్రయారిటీ ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు చిన్నగా ఆహ్, చిన్న చిన్న మాటలంటూ వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కదా! జనసేన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ అన్నీ కలిపి ఉన్నాయి. ఎక్కడా కూడా జనసేన వాళ్ళని తక్కువ చూస్తున్నారు అలా అని ఏం లేదు. కావాలని రెచ్చగొట్టే మాటలు ఇవన్నీ సోషల్ కూడా. మీడియాలో వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారం. సోషల్ మీడియాలో చేసే ఫేక్ ప్రచారం తప్ప నార్మల్‌గా అయితే ఏం లేదు. అంటే కళ్యాణ్ గారు కూడా ఒక మాట అంటా ఉన్నారు. మేము గత ప్రభుత్వంలాగా చర్యలు తీసుకోము. చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా, వ్యక్తిగతమైన చర్యలు తీసుకోవాలని అని అన్నారు కదా! కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు వైసీపీ వోళ్ళు జనసేన అవనండి, టీడీపీ అవనండి ఎవరినైనా సరే ఎంత నరకం చూపించారు, ఎంత ప్రెజర్స్ పెట్టి కేసులు పెట్టారు అన్యాయంగా అన్నీ తెలుసు. కానీ మనం కక్షపూర్వకమైన ఎన్విరాన్మెంట్‌లోకి వెళ్ళకుండా శాంతి పద్ధతిలో నడవాలని చెప్పి ఆయన చెప్పారు. అలాగే చూసుకుంటే రోజా గారు కానివ్వండి, లేకపోతే మిగతా వైసీపీ మినిస్టర్లు ఎవరైనా మినిస్టర్ కానీ ఎమ్మెల్యే నాట్ ఎవర్ మేబీ వారెవరు కూడా కళ్యాణ్ గారు మెయిన్ వాళ్ళు పర్సనల్‌గా టార్గెట్ జరిగింది. ఇటు అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పర్సనల్‌గా టార్గెట్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే గనక వైసీపీలో ప్రతి ఒక్క వైకాపా కాదు వైకామ పార్టీ అని సోషల్ మీడియా చెప్తా ఉన్నారు. వాళ్ళు మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానీ మొత్తం అందరూ కూడా రాసలీలన్నీ బయటకు వస్తా ఉన్న పరిస్థితి. దానికి మీరేమంటారు? అదే అండి 5 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళని ఏది లాగినా సరే వాళ్ళు అన్యాయంగా కేసులు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఇప్పటిదాకా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకు ధైర్యం వచ్చింది కాబట్టి తీగలాకే దొంగ చెప్పి మొత్తం కూడా బయటకు వస్తున్నారు. అంటే చూసుకుంటే దువ్వాడ కానివ్వండి, లేకపోతే జోగి రమేష్ కానివ్వండి, రీసెంట్‌గా రోజా గారు కూడా ఇదివరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ అధికారంలో ఉండగా మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా మీరు ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకుంటా ఉన్నారని చెప్పి పంజాబీ డ్రెస్ వేసుకున్నా కానీ, చుడిదార్ వేసుకున్నా కానీ టార్గెట్ చేసిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయంలో కూడా టార్గెట్ చేసి పెట్టారు. ఆవిడ ఇప్పుడు ఇటలీలో ఉండి చిన్న చిన్న గౌన్లు వేసి చేస్తున్న ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల్లో కనిపించిన పరిస్థితి ఆవిడ. ఆవిడ చేసిన మాటలకు ప్రజలే గట్టిగా గుణపాఠం చెప్పారు. డ్రెస్ అనేది ఎవరిష్టం వాళ్ళది. మనం ఆ డ్రెస్సుని కానీ పర్సనల్ విషయాలను కానీ మనం అన్వాంటెడ్ మ్యాటర్స్ అవి. వాళ్ళు కళ్యాణ్ గారిని ఎలా టార్గెట్ చేయాలో తెలియక వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్తాం తప్ప వాళ్ళు చేసింది లేదు. అవన్నీ ప్రజలు గ్రహించారు, మొత్తం చేసి అందుకే ఇప్పుడు కనుక గుణపాఠం నేర్పించారు వాళ్ళు. మేడం ఉద్దేశం చూసుకుంటే కనుక కళ్యాణ్ గారికి వెనకుండి ఎంతో సపోర్ట్ ఇచ్చినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఆయనకు మినిస్టర్ కూడా వచ్చింది. ఆయన ఇప్పుడు ఆయన శాఖలో చాలా దూకుడుగా ఉంటున్నారు. అండ్ ఎక్కడైతే అవినీతి జరిగిందో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం, వాళ్ళు తగిన శిక్ష వేయడం, లేకపోతే తగిన పరిష్కారాలు చేయడం చేస్తూ ఉన్నాం. మనోహర్ గారు చేసే కార్యక్రమాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆయనకి ఏదైనా కంప్లైంట్ వెళ్ళినా సరే దాని మీద రియాక్షన్ వెంటనే ఉంటుంది. ఆయన ప్రతి శాఖలో కూడా అలాగే మూవ్ అవుతున్నారు. కొంచెం తేడా అనిపించినా కూడా వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. ఆ విషయానికి మేము మా పార్టీ తరపున అయితే చాలా గర్వపడుతున్నాం. అంటే ఇదే శాఖను గత ప్రభుత్వం తీసుకున్నట్టు కొడాలి నాని గారు, జోగి రమేష్ గారు వీళ్ళెవరు కూడా సరైన పద్ధతిలో ప్రాపర్గా సన్నబియ్యం ఇస్తానని చెప్పి మోసం చేయడం, సరైన ప్రాపర్గా వెళ్ళకపోవడం, శాఖ మీద సరైన పట్టు లేకపోవడం. ఇప్పుడు చూస్తే అనుభవం ఉందండి. నాదెండ్ల మనోహర్ గారు కూడా రావడం జరిగింది. చాలా లొసుగులు ఉన్నాయి అని చెప్పి బాహాటంగా ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. రాష్ట్రం మొత్తం ఉన్న లొసుగులన్నీ కూడా బయట పెడుతున్న పరిస్థితి. గత 5 ఏళ్ల ప్రభుత్వాన్ని చూస్తే ప్రజలందరూ కూడా నలిగిపోయారు. ఆ ఇబ్బందులన్నీ కూడా మనోహర్ గారికి తెలుసు. అందుకే మనోహర్ గారు ఈ శాఖను బాగా యూటిలైజ్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే మనోహర్ గారు కూడా అండ్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధం ఆయన చాలా బలమైన సంబంధం అండ్ స్నేహపూర్వకంగా ఉంటారు కదా! ఆయన గురించి ఆ సంబంధం మీరు ఏమంటారు? ఫస్ట్ నుంచి కూడా వాళ్ళిద్దరిది స్నేహపూర్వక సంబంధమే. ఏదున్నా సరే వాళ్ళ కోఆర్డినేషన్ ఫస్ట్ అన్ని నుంచి కూడా ఆయనే తోడున్నారు కదా వెనకుండి. ఆ, ఆయన గెలుపు ఓటంలో మనోహర్ గారే ఫస్ట్ నుంచి తోడున్నారు. ఆ తోడుండటం వల్లే మేము ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాము. ప్రతి దానికి సపోర్ట్ చేసుకుంటాం. అండ్ ఈరోజు కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ జరిగింది. మొత్తం 99 నిన్న గుడివాడలో సీఎం గారు ఓపెన్ చేశారు. ఈరోజు 99 అన్నా క్యాంటీన్లు జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్లో కూడా వైసీపీ వాళ్ళు ఒక ఫేక్ ప్రచారం, ఇది ఒక తప్పుడు చేస్తున్నారు, ₹5 పెట్టి ముష్టి వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు పెట్టరు, పక్కన వాళ్ళని పెట్టనివ్వరు. ఉన్న అన్నా క్యాంటీన్ ఏమో క్లోజ్ చేశారు.
ఆ, అన్నా క్యాంటీన్ మీద దాడులు చేశారు, చాలా జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు గారు కానీ పేదలకు అన్నం పెట్టాలన్న కాన్సెప్ట్, 5 రూపాయలు ఫుడ్ అనేది చాలా వాల్యుబుల్. అది అది చేసినందుకు నేను గర్వపడుతున్నాను. అండ్ సంక్షేమ హాస్టల్ కూడా డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టాలని చెప్పి కళ్యాణ్ గారు ప్రతిపాదించడం జరిగింది. దానికి మీరేమంటారు? ఈ గత ప్రభుత్వంలో చూస్తే ఎంతవరకు వాళ్ళ తాతలు ముత్తాతలు వీళ్ళ పేర్లు తప్ప ఏమీ లేవు. కళ్యాణ్ గారు ఇదేంటంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తారో వాళ్ళ పేర్లు పెట్టాలి అని చెప్పి ఆయన నిర్ణయం చాలా బాగుంది. అది కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం. అండ్ డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ గారు తన మార్క్స్ స్థాయి అందుకుందంటారా? ప్రస్తుతానికి వచ్చి 60 రోజులు అయింది ఇక. వచ్చి 65 రోజులైనా ఆయన మార్క్స్ ఆయన ఇంకా కష్టపడతానే ఉన్నారు. కష్టపడే వ్యక్తే కష్టపడుతూనే ఉంటారు. అంటే ఇంకా